బొల్లిశెట్టి సత్యనారాయణ గారిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఆయనకి పార్టీ కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదని ఒక స్థాయిలో ఒక లెటర్ రిలీజ్ చేశారు జనసేన వాళ్ళు. ఆ లెటర్‌లో మరి ఎందుకో పవన్ కళ్యాణ్ గారు సంతకం కూడా పెట్టలేదు. మరి ఆయనకి తెలిసొచ్చిందో తెలియకుండా వచ్చిందో లెటర్ తెలీదు మనకి. సో అయితే ఆయనేమో పర్యావరణం కోసం పోరాడుతున్నాను, కొల్లూరు లేక్ కోసం పోరాడుతున్నాను, జనసేన పార్టీ సిద్ధాంతాల్లో అత్యంత కీలకమైనది పర్యావరణ రక్షణ. పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఆ శాఖకి మంత్రిగానే ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఆయన్ని పార్టీ నుంచి పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంచామని ఒక లెటర్ రిలీజ్ చేయటం అంటే ఏ కాంటెక్స్ట్లో చూడాలి దీన్ని మనం? జనసేన పునాదులు అనేవి నిలబడింది సిద్ధాంతాల మీదనేనండి. మీరు గతంలో చూసుకున్నా కూడా తిరుపతి అంశంలో కూడా ఏం చేశారు, మతాల మధ్యన మతాలని కులాలని కలిపే ఆలోచన అన్నారు, దాన్ని వదిలిపెట్టేశారు. ఇప్పుడు పర్యావరణాన్ని కూడా వదిలిపెట్టేస్తున్నారు. అంటే ఏమంటే ముఖ్యంగా పర్యావరణ గురించి ఎన్నో సమస్యల మీద మనం గత ప్రభుత్వంలోనే పోరాడడం జరిగింది. అంటే అటు టీడీపీ ముందుగా టీడీపీ కానీ వైసీపీ కానీ వచ్చినప్పుడు అక్కడ ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు ఖచ్చితంగా బలంగా పోరాడారు. రిషికొండ విషయంలో కూడా అదే కదా బూచిగా చూపించారు. సో ఇంత బలంగా పోరాడిన పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆపేస్తున్నారు, నన్ను చూడడం ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మీడియాలో కూడా ప్రచారం చేసి ఎంతో మంది అడ్డుకుంటుంటే కూడా అక్కడికి వెళ్ళిపోయి అంత హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అదే పర్యావరణం కోసం నిత్యం పోరాడుతూ దానికోసమే పర్టికులర్ గా పనిచేసే వ్యక్తిని, అంటే అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారంటే అర్థం ఉంది, అధికారంలో మీరే ఉండి అది కూడా మీ శాఖలోనే ఉన్న ఒక అంశాన్ని మీరు బయటకు వెళ్ళి పోరాడండి అంటే ఇంకంటే ఈ సమస్యకి పరిష్కారం ఉండదా? అధికారం వచ్చినా పరిష్కారం ఉండదా? ఇది అసలు ఎక్కడైనా జరుగుతుంది ఇలాంటి పరిస్థితి? ఎన్నాళ్ళు పోరాడింది మనకు అధికారం రావాలని, అధికారం వచ్చిన తర్వాత మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళి పోరాడండి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? అయినా సరే నమ్మిన ఇప్పటికీ కూడా నమ్ముతున్న వాళ్ళకి కూడా ఒక స్పష్టంగా చెప్తానండి, ఆయన హిమ్సెల్ఫ్ అడ్మిటింగ్ అండి, హిమ్సెల్ఫ్ అడ్మిటింగ్ దట్ హీ ఈస్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్. నాకు గవర్నెన్స్ రాదు, నాకు ఏదీ తెలీదు, జస్ట్ మీరు నన్ను అభిమానిస్తున్నారు అంతే, నాకు పరిపాలన సామర్థ్యత లేదు, నేను ఎలాంటి ఉద్యోగాలు అవకాశాలు మీకు తీసుకురాలేను అని చెప్పి అంత స్పష్టంగా ఆయన చెప్పేస్తున్నారు. నేను పొత్తుతో మాత్రమే బతకగలను, ఒకవేళ పొత్తు నుంచి బయటకు వస్తే మళ్ళీ నేను సున్నా అయిపోతాను కాబట్టి ఇప్పటికే పార్టీ క్యాడర్ అంతా జారిపోయింది, ఎవరు లేరు, రెన్యువల్స్ కూడా మీరు చూస్తే ఎవరు చేయించుకోలేదు, అందుకనే జడ్జి అనుకొని మళ్ళీ ఇంకో తరం మీద పడ్డారు. ఇప్పుడు ఒక తరం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఇంకో తరం మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదండి, యూత్ కి ఏంటి నైన్ గా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏదో సిద్ధాంతాలు ఆశయాలు అనుకుంటారు. మేము ఎలాంటి అనుకొని వచ్చి పని చేసాము, అలాగే నెక్స్ట్ మాకు ఇప్పుడు అర్థమైపోయింది వాస్తవం, మేము బయటకు వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కూడా ఇదంతా నిజం అనుకొని మళ్ళీ వలలో పడతారు. అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో అందుకనే చెప్తాను తల్లిదండ్రులు కూడా దయచేసి ఇలాంటి మాటలు నమ్మి ఒకవేళ మీ పిల్లలు ఈ దారిలో నడిస్తే దయచేసి నడిపించకండి, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయకండి. 10 ఏళ్ల సమయం అనేది చాలా విలువైంది, వాళ్ళ కెరీర్ లో స్థిరపడి బలపడి ఆ కుటుంబానికి ఉపయోగపడేది. రేపు పొద్దున్న చాలా మంది అండి అధికార ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజున చూస్తున్నాం కదా ఎలా ఉందో. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఆరోగ్యం కోల్పోయి, సమాజంలో గౌరవం కోల్పోయి, కనీసం పలకరించేవాడు కూడా లేడు, అంత దుస్థితిలో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఎవరైనా సరే నాయకులు వచ్చి మీ పిల్లలు జెండాలు పట్టుకోమంటే తరం కొట్టండి, మీ పిల్లల భవిష్యత్తును మీరు చూసుకోండి, వాళ్ళని చదివించండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న చర్యలు నిజంగా ఎంత దారుణంగా ఉందండి. మీరు ఏదైతే సిద్ధాంతం రాద్ధాంతం చేశారో ఈ రోజు ఆ సిద్ధాంతం కోసం పోరాడే వ్యక్తులు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే పొంగలు కూడా పొగపట్టడం జనసేనలో రెండో జరుగుతాయండి. సిద్ధాంతాలు అనుకొని పార్టీ బలపడాలి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అని పనిచేసిన ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లాల్సిందే. ముందుగా గ్రహించి గౌరవంగా తప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇలాగ పొమ్మనుకుంటా పొగపట్టే వాళ్ళు కొంతమంది. కేవలం టీడీపీకి అలైన్ అయిన వాళ్ళు, టీడీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, టీడీపీతో పాటు కొనసాగుతా అంటే టీడీపీ లోకేష్ గారినో లేకపోతే ఇప్పుడు ఎవరు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారినో ముఖ్యమంత్రిగా స్వీకరించి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ఎమ్మెల్యేగా, అంటే భవిష్యత్తులో అదే కదా, మేబీ గెలవకపోతే అది కూడా ఉండదు, కానీ పొత్తులోనే ఉంటుంది. సో దానికి యాక్సెప్ట్ చేసే వాళ్ళు మాత్రమే జనసేనలో ఉన్నారండి. ఎవ్వరు కూడా కొనసాగేందుకు ఇష్టపడట్లేదు, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో వచ్చిన వాళ్ళండి అందరూను. చాలా మంది మీకు చాలా మంది ఏమనుకుంటారంటే జనసేనలో మీడియాలో కనిపించి హడావిడి చేసే వాళ్ళు అనుకుంటారు, సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు అనుకుంటారు. కాదు, క్షేత్రస్థాయిలో చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ రోజు పార్టీ చేసిన చర్యల వల్ల వాళ్ళకి ఒక ఐడెంటిటీ కూడా లేదు, అదే వాళ్ళ కర్మ. ఎవరు పార్టీకి పనిచేశారో వాళ్ళకి ఐడెంటిటీ కూడా లేదు, ఎందుకని రేపు పొద్దున ఇలా ప్రశ్నిస్తారని ఎక్కడ కమిటీలు స్ట్రక్చర్ ఏది చేయలేదు.
ఓకే. ఇలా అంటే ఇదంతా ఇలా కూడా చాలా ప్రీ మంది ప్లాన్ గా ఉన్నారనుకోవచ్చా జరిగింది. మనం? మనం ఇలా చాలామంది జనసేనలో అంటే బయటికి రాలేక లోపల ఉండలేక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉందా? చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. బయటకు వస్తే వీళ్ళు చేసే ట్రోలింగ్స్ కి వీళ్ళు ఇప్పుడు ట్రోలింగ్స్ చేసిన వాడు ఎవడు ఏ రోజు మీరు ప్రొఫైల్ చెక్ చేస్తే జనసేన కోసం పనిచేసిన వాడు ఉండడు. ఉమ్, అసలు జనసేనలో ఎలా ఉంటది పరిస్థితులు, ఏ కార్యక్రమాలు చేశారు, ఈ 10 ఏళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సమయాన్ని పెట్టారు, ఇదేమి వాళ్ళకి అనవసరం. కేవలం ఒక వ్యక్తి మీద వ్యక్తి పూజ అంటారు కదా, అట్లా వ్యక్తి పూజ అన్నమాట. అందుకే అంబేద్కర్ గారు చెప్పారు వ్యక్తి పూజ అనేది ఎక్కువైపోతే డెమోక్రసీ వెనక్కి వెళ్తుందని చెప్పి. ఈ రోజు పరిస్థితి కూడా రాష్ట్రంలో అలాగే ఉంది. ఉమ్, మనం అభిమానించాలండి, ఎంతవరకు మన జీవితాలు ప్రభావం చేసేటట్టు కాదు. సినిమా అనుకున్నారు, సినిమా వరకు ఎంజాయ్ చేయండి, కానీ నాయకత్వంకి వచ్చేసరికి మనం రేపటి భవిష్యత్తు ఇదంతా అంత ఈజీగా తీసుకునేది కాదు కదా ఇది. మీరు చేసే పనుల వల్ల అంటే మీకు పార్టీలో పనిచేసిన వాళ్ళంటే గౌరవం లేదు. ఇన్నేళ్ళు పార్టీకి పనిచేస్తారు, నిజంగా అమ్ముడిపోయే వాళ్ళైతే మరి అమ్ముడిపోతారు, ఎన్నికల ముందైనా అమ్ముడిపోవాలిగా. వైసీపీకి అమ్ముడిపోవచ్చుగా. కూటమి తరపున నిలిచినప్పుడు మీరు నమ్ముతారా? ఒక్క వ్యక్తి పార్టీకి అసలు ఎప్పుడు కనబడిన వ్యక్తి ఎవరైనా జస్ట్ జనసేన ఒక కార్డు ఉన్న వాళ్ళకి కూడా వైసీపీ పిలిచి వాళ్ళకి అవకాశం పార్టీలో జాయిన్ చేసుకుంది. ఉమ్, కానీ ఎంతో మంది వెళ్ళలేదు. ఎందుకు? మిమ్మల్ని నమ్మారు, సిద్ధాంతాలు నమ్మారు. కానీ మీరు ఇస్తుంది ఏంటి? ఈరోజు అదే సిద్ధాంతాల కోసం పోరాడుతుంటా బయటకు వచ్చి మీరు వేస్తున్న నిందలు ఏంటండి? పదవులు రాలేదనో, లేకపోతే మీకు అవకాశాలు లేవనో, లేకపోతే స్వార్థంతో వెళ్ళిపోతున్నారు. స్వార్థంతో అధికారంతో ఉన్న పార్టీకి ఎవరైనా వెళ్తారండి? వెళ్తారా చెప్పండి? అవును. ఉమ్, ఎవరైనా సరే స్వార్థంతో ఎవరైనా వెళ్తారండి? ఎన్నికలు పోటీ చేసిన వాళ్ళు ఎన్నికల ముందు పార్టీలు మారిపోతూ ఉంటారు, కానీ మాలని ఎవరైనా వెళ్తారా? ఉమ్, ఇన్నేళ్ళు కష్టపడి పార్టీకి పనిచేసి ఇలా అవమానిస్తూ ఉంటే ఇంకెవరైనా జనసేన మొహం చూస్తారండి? మీరు అవమానిస్తున్నారు. మరి ఎంతమంది కష్టపడ్డారు చుట్టుపక్కల అందరికీ తెలుసు. అరే జనసేన పార్టీకి వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారని. ఆ చుట్టుపక్కల ఉన్న జనం ఏమనుకుంటారు మీ పార్టీ గురించి? ఉమ్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించడం నేర్చుకోండి. ఆ పాప మా రజనీ గారిని ఎంత హింసిస్తున్నారంటే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది చివరికి. ఉమ్, మహిళలు లేదు, పురుషులు లేరు, ఇష్టం వచ్చినట్టు వాగుడు. ఉమ్, అంటే మీ ధైర్యం ఏంటంటే ఇక్కడ ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఎవడు పట్టించుకోవడం, మనం ఏదైనా చేయొచ్చు అని. ఉమ్, సిగ్గు Okay. చేటిది. ఉమ్, కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ సరే, వాళ్ళ అంటే- ఆవేదనకు కానివ్వండి, దీనికి కానివ్వండి. అంటే మీరు చెప్తున్నట్టు దాని ప్రకారం చూస్తే ఇక్కడ మనకి నాయకులకి కార్యకర్తలకి ఎవరికి రెస్పెక్ట్ లేదు. సరే, ఈ ఈ కాంటెక్స్ట్ వరకు ఓకే. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏకంగా చిరంజీవి గారికి కూడా రెస్పెక్ట్ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేదు అనే అంశాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఒక వర్గం ఓట్లు ఆ అస్త్రాన్ని వాడుకొని బలంగా గెలుచుకున్నారు. ఇప్పుడు మరి అదే చిరంజీవి గారి గురించి టీడీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది వేరే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కావచ్చు, చిరంజీవి గారి గురించి నానా మాటలు మాట్లాడుతుంటే, విపరీతమైన ట్రోల్స్ చేస్తుంటే జనసేన నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ ఒక్క మాట కూడా రావట్లేదు. అంటే సరే, అభిమానులు కార్యకర్తలు అంటే అవమానాలు భరించాలి, చిరంజీవి గారు కూడా భరించాల్సిందని అవమానాలు ఇవన్నీ. చిరంజీవి గారు కూడా మరి బాధ్యత్వం చేయాలి ప్రియులకి. చిరంజీవి గారు కూడా అంత కష్టపడి ఆ స్థాయి సంపాదించి ఈ రోజున ఒక రోల్ మోడల్ గా ఉన్న వ్యక్తి కూడా వీళ్ళకి భజన చేయాలి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు సరెండర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా వచ్చి సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు ఆయనకంటే ఒక వ్యక్తిత్వం ఉండకూడదు, మాట్లాడకూడదు, క్వశ్చన్ చేయకూడదు. ఉమ్, ఈ రాష్ట్రంలో జనసేనలో ఎవరైనా సరే, జనసేన అన్ని పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. ఇప్పుడు చూస్తున్నారు స్వయంగా డిప్యూటీ సీఎం వాళ్ళ అన్నగారు ప్రశ్నించినా కూడా పాపం ఆయన ఏమన్నారండి? ఉమ్, అవార్డులు ఏమో పెట్టండి, రాష్ట్రంలో గౌరవించండి అన్నారు తప్ప దానికి ఎంత హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, అయినా ఇక్కడ కనిపించట్లేదండి పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్. ఆ రోజు ఎన్నికల ముందేమొచ్చి మా అమ్మగారు అన్నారు అనుకోని ఆ రోజు అంతా హడావిడి చేశారు. ఎలక్షన్ ముందేమొచ్చి అన్నగారు అన్నారని చెప్పి మీరు అంత హడావిడి చేశారు. మరి ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అవమానించారు. ఉమ్. మరి అక్కడేదో పక్క రాష్ట్రంలో ఆయన మాట్లాడిన దానికి కూడా అవమానిస్తున్నారు. మరి ఈ రోజు ఎందుకు మీకు ఆవేశం రావట్లేదు? ఎక్కడ అర్థమైపోతుంది కదండి మీ ఆ చిత్తశుద్ధి ఏంటన్నది. అంటే గతంలో మా అన్న గురించి ఒక్క మాట మాట్లాడినా అసలు ఊరుకోను నేను, మా అన్న జోలికి వస్తే ఊరుకోననే తీవ్ర స్థాయిలో ఊగిపోయి పవన్ కళ్యాణ్. అంటే అంటే అధికారం కోసం ఇప్పుడు అన్నను కూడా కాంప్రమైజ్ చేశారా? కనీసం చిరంజీవిని గారిని ఇన్ని మాటలు అంటున్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదంటే ఏమనుకున్నా పర్లేదు, ఫ్యాన్స్ ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా, ఆఖరికి అన్న ఏమనుకున్నా పర్లేదు, నాకు చంద్రబాబు గారు బాగుంటే చాలు, అధికారం ఉంటే చాలు అనుకునే మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారంటారు. అయితే అంతే కదండి, అధికారమే పరమావధిగా ఉన్నారండి. ఆయన ఫోటో ఈయన ఫోటో పక్క పక్కన ఉండాలి అంతే, కింద ఏమైపోయినా పర్వాలేదు.
ఓకే. పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, సిద్ధాంతాలు ఏమైనా పర్లేదు, అన్ని ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఆయన ఉమ్, ఫోటో ఈయన ఫోటో పక్కన ఉండాలంతే. అదే ఓకే. ఈయన గొప్పగా ఫీల్ అవుతున్నారు. పైగా ఈయన ఉమ్, చేస్తున్న కామెంట్లు ఎలా ఉన్నాయంటే పార్టీలో ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా సిగ్గుపడేటట్టుగా ఉన్నాయి. నాకు గవర్నెన్స్ రాదు, నాకేది చేత కాదు, మరి పార్టీ ఎందుకు, ఇన్నేళ్ళు ప్రయాణం ఎందుకు, ఈ గోల్ అంతా ఎందుకు? అదేదో ముందే టీడీపీలో చేరుకోవచ్చు కదండి. ఉమ్, ఇంతమంది, ఇంత సమయం, ఇంత డబ్బు, ఇంత వ్యధం ఎందుకు? ఎవరిని నాశనం చేయడానికి? అవును. మీరు నిజం. సైలెంట్ గా పార్టీ గిట్టి పట్టకుండా, ఎందుకంటే మీరు ఇప్పుడే వచ్చారు అనుకోవచ్చు. ప్రజారాజ్యం అనేది ఆల్రెడీ ఎంతో మంది ఇబ్బంది పడడం మీరు చూసారు కదా, అవును. అవును. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మరి అది ఉమ్, కాదని మీరు పార్టీ పెట్టి నేను అన్ని పార్టీలకి వ్యతిరేకంగా నిలబడతాను, ప్రత్యామ్నాయంగా నిలబడతాను అని చెప్పి ఈ రోజు మీరు చేసింది ఏంటి? అవును. ఇంతమంది డిగ్నిటీ, మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఉమ్, ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా ఇంకో 15 ఏళ్ళు అలాగే ఉండాలి, ఉండి పోతే పొండి అన్నారు. ఉమ్, వెరీ సాడ్ అండి. చాలా దారుణం ఇది. ఇంతకు రైట్. మించిన దగ నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే అంత ధైర్యంగా చేస్తున్నారు. ఉమ్, ఇదే అంశం గురించి జనసేన ఎమ్మెల్యే ఆయన బొల్లిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా స్పందించారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన వాళ్ళకి పనులు అవ్వట్లేదు, కానీ జనసేన నాయకులు మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారని చెప్పి మాట్లాడారు. అంటే 15 ఏళ్ళు అని పదే పదే అగ్రనాయకులు చెప్తున్నా, గ్రౌండ్లో ఆఖరికి డైరెక్ట్గా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇలా ఉన్నాయి చూస్తే. అంటే ఎక్కడా కూడా మా మధ్య బంధం లేదు, అంత గ్యాపే కనపడుతుంది, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేది జనసేన నేతలు చెప్తున్న మాటలు. మరి 2 ఏళ్ళకే లేని పరిస్థితులు వస్తే 15 ఏళ్ళు నిలబడుతుంది అంటారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా ట్రాన్స్పరెంట్ మనిషి అండి. ఆయనకి ఏమి కూడా మనసులో ఒకటి బయట ఒకటి ఉంచుకునే వ్యక్తి కాదు. ఆయన ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటారంటే కరప్షన్ గురించి కూడా ఆయన చెప్పేశారు. నేను ఇట్లా నాకు లంచాలు వచ్చినాయి, లంచాలతో నేను ఇట్లా కన్స్ట్రక్షన్ చేశానని కూడా చెప్పేశారంటే అర్థం చేసుకోండి. పాపం ఆయనకున్న ట్రాన్స్పరెన్సీ వల్ల పార్టీలో కూడా చాలా సార్లు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పేస్తారు ఇలా తప్పు జరుగుతుంది, ఇలా తప్పు జరుగుతుంది అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చదు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా ఆయన మెచ్చే మాటలు చెప్పాలి, ఆయన చప్పట్లు కొడతా ఉండాలి. సో ఈయన అట్లాంటి వ్యక్తి మనస్తత్వం కాదు కాబట్టి పాపం ఈయన ఎప్పుడు బయటకు మాట్లాడేస్తూ ఉంటారు, పాపం ఇబ్బంది పడతా ఉంటారు. ఉమ్, ఉమ్, అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఇలాగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే, ఇలా ఓపెన్ గా చెప్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో. సాక్షాత్తుగా జనసేన ఎమ్మెల్యేలకే ఏది లేకపోతే క్యాడర్ గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. మరి అదే కదా మేమందరం చెప్పేది కూడా అదే. ఉమ్, కాకపోతే ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి అందరికి భయపడతా ఉంటారు. ఉమ్, మేమంటే మరి పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మేమెవరో ఎవరికి తెలియదు కదండి. మేము పిచ్చోళ్ళలో పార్టీకి పనిచేసిన వాళ్ళమే కాబట్టి మరి మమ్మల్ని అనేస్తా ఉంటారు ఈజీగా. సో ఓకే. అర్థం చేసుకోండి, అసలు సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ గా ఉంది. అంటే ప్రజలకి అంటే మళ్ళీ ఈ మొహం స్థాయిలో చూపించుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ స్థాయిలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, నేతలు కానీ వీళ్ళందరూ ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వన్ బై వన్ పార్టీ నుంచి వెళ్ళిపోతా, లేకపోతే ఉన్న ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోదామని వెయిట్ చేస్తూ ఉంటే మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు ఒక్క పవన్ కళ్యాణ్ గారే మిగులుతారా పార్టీలో, ఇంకెవరైనా ఉంటారా? టీడీపీ వాళ్ళు వచ్చేస్తారు ఇంకా. టీడీపీలోనే పోటీ చేయడానికి ఇప్పుడు ఎలాగో మనకి నియోజకవర్గాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సెకండ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎప్పుడు పోటీలు అంటూ ఉంటాయి కాబట్టి సో అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు, చక్కగా పోటీ చేస్తారు, మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది అంతే. ఒకవేళ గెలిస్తే అదే అదే. అంతకు మించి జరిగేది. రైట్. అంటే సో ఫైనల్ గా టీడీపీ అందుకే పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండండి, పోతే పోండి అని ఎందుకు అంటారంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పార్టీ సభ్యుల్ని కూడా ఈ మాట అంటే ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడరు. ఈయన మాట్లాడుతున్నారంటే ఈయనకున్న ధైర్యం ఏంటంటే టీడీపీ పక్కన ఉంది, ఎప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు, మన భర్త కన్ఫర్మ్, మన ఫోటో కన్ఫర్మ్, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అలాగా వాళ్ళ బ్రదర్ కూడా ఏదో పోస్ట్ ఇప్పించుకుంటారు, ఇంకా ఆయన కావాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి, అధికారంలో భాగస్వామ్యం అవుతారు. జనసేన సింగిల్ గా పోటీ చేసేది లేదు, గెలిచేది లేదు. ఎందుకంటే ఈయన చేసిన స్ట్రక్చర్ వల్ల, ఈయన నడిపించిన విధానం వల్ల ఎలాగో నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదైనా చెప్పినా కూడా వెనక్కి వచ్చి నేను పోరాడతాను టీడీపీలో అంటే కూడా ఎవరో వినరని తెలుసు ఆయనకి ఎంత స్పష్టత ఉందంటే కూడా మొన్న 13వ ఏడాది ఏదైతే ఆవిర్భావ సభ పెట్టుకోవాలో అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కదండి. ముందు మేము పిఠాపురంలో చేస్తామని అనౌన్స్ చేసి
అవును. కేవలం ఈ సభ్యత్వాలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోయి ఆయన ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది జనసేనలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో ఓకే. అంత దారుణంగా, అంత అధ్వానంగా ఉంది. నేను మళ్ళీ చెప్తాను చివరిగా, మా జంజీలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ హీరోల్లో లేకపోతే హీరో వర్షిప్ లో చేయకండి. మేము అవన్నీ చేసాము, మేము నమ్మేము, చూసాము, ప్రయాణించాము, చివరికి తత్వం బోధపడింది కాబట్టి మీరు అలాంటి మోసాలకు గురి కాకండి. మీరు పోటీ చేయాలనుకుంటే మీరు స్థిరపడి మీరు నాయకులుగా ఎదిగి మాత్రమే రాజకీయ పార్టీలోకి రండి. జెండా పట్టుకునే కార్యకర్తలుగాను లేకపోతే ఇలా మోసబారిన మాటలు వింటూనో మోసపోకండి. మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు నాశనం చేసుకోకండి. ఇదొక్కటే నేను చెప్తున్నానండి. నా ఉద్దేశం కూడా ఇదే. నేటి యువతకి, రేపటి యువతకి ఇది చెప్పాలన్నదే నా ఉద్దేశం. నేను దానికోసం పనిచేస్తున్నాను కూడా. జనసేన ఎక్స్పీరియన్స్ తో ఇదంతా కూడా. లేకపోతే నాకు తెలిసాను కదా. మీ మీ జనసేన ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపి ఒక బుక్ అయిపోతున్నట్టున్నారుగా. తప్పకుండా అండి. నేను రాయబోతున్నాను. ఏమంటే ఈ ఇజం అనేది ఉంది కదా. ఇజం అంటే ఏంటి? ఐడియాలజీ. పవనిజం మీద ఐడియాలజీ చెప్తున్నారు అంటే కదా. కూలీ ఐడియాలజీ. కూలీ ఇజం అని ఒకటి రాయబోతున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని గౌరవించి ఆయన చెప్పినవన్నీ కూడా రాసిన వ్యక్తిని. ఇప్పుడు ఓకే. అలాగా ఎవరైనా కొత్తగా వ్యక్తులు వచ్చి రాజకీయాల్లో కానివ్వండి అట్లాగా చెప్తే మీరు మోసపోకండి, కూలీలుగా మారకండి, కూలీల ఐడియాలజీని ఫాలో అవ్వకండి అని చెప్పి కూలీ ఇజం అని చెప్పి రాయబోతున్నానండి. తప్పకుండా అది నేను అయిపోయిన ఓకే. తర్వాత అందరికీ షేర్ చేసి మా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇంకా మీ ఇష్టం, మీ కర్మ. మేము అంతకు మించి ఏం చేయలేం. రైట్ మేడం. మీరు అది రైట్. చూసుకోనైనా బాగుపడతారు, లేకపోతే మీరు కూడా అలాగే ఇబ్బందులు పడతారు. మీ చాయిస్. రైట్. అంతే. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.